సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు విశ్వం విజయ్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. హాయ్ అండి విరాట్ గారు. సార్, మిడిల్ క్లాస్ పీపుల్కి ₹1,00,00,000 అనేది ఎప్పుడు కూడా అందని ద్రాక్షలాగే ఉంటుంది. అయితే విశ్వంలోని కొన్ని మెలకువలు, కొన్ని విషయాలు తెలుసుకొని వాటిని సాధన చేసినట్లయితే అలాంటి ద్రాక్ష అయినా సరే అందు తీరుతుంది. రీసెంట్గా మీ స్టూడెంట్స్లో ఒకరికి అలాంటి విషయం జరిగిందని తెలిసింది. 1 కాదు 2 కాదు, ₹5 కోట్ల మేనిఫెస్టేషన్. ఏం జరిగింది, ఎలా జరిగింది, ఎవరికి జరిగింది, మన ఆడియన్స్ కూడా వింటారు, వాళ్ళతో పంచుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు. అయితే చాలామందికి ఏంటంటే బిలీవ్ సిస్టమ్ అండి. యాక్చువల్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే చాలామంది నమ్మరండి. అయితే రిజల్ట్స్ వస్తే ఎవరైనా నమ్ముతారండి విరాట్ గారు? తప్పకుండా. అలాంటి రిజల్ట్స్ మా పార్టిసిపేషన్కి రావడం జరిగింది స్టూడెంట్కు. అయితే నేను చెప్తాను ఆ సీక్రెట్ ఎలా మేనిఫెస్టేషన్ చేశారు. 5 crores ఆఫ్ విల్లా అండి, G+2 విల్లా అండి, నియర్ ఎల్బీ నగర్ మేనిఫెస్టేషన్ అండి. వారి నేమ్ వచ్చి జయశ్రీ గారు. అయితే రెగ్యులర్ వాళ్ళు అటెండ్ అవుతుంటారండి. ఓకే, సో వారు ఎక్కువ విజులేషన్ టెక్నిక్ ఆడారు. అంటే చాలా టెక్నిక్స్ చెప్తున్నారు. అయితే అన్ని టెక్నిక్స్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క టెక్నిక్ అనేది సూటబుల్ అవుతుంది, వర్కౌట్ అవుతుంది. వారికి ఎక్కువగా వర్కౌట్ అయిన టెక్నిక్ ఏంటంటే విజులేషన్ టెక్నిక్. అది ఆ విజులేషన్ టెక్నిక్ ఎలా వర్కౌట్ అవుతుందంటే, నేను జనరల్గా 1 month క్లాస్ ఉంటాయండి జనరల్గా మన డెమో తర్వాత. అయితే ఈ 1 month క్లాస్లో నేను ఎవ్రీడే కూడా టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ తీసుకెళ్తాను. టీటా స్టేట్లో మైండ్ని తీసుకెళ్తాను. అప్పుడు చాలా పవర్ఫుల్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఆ టైంలో ఎలాంటి థాట్ అయితే వస్తుందో అది రియాలిటీకి వస్తుంది. సో వారు కూడా ఏం చేశారంటే వాళ్ళ ఇల్లును, వారి ఇంట్లో ఉండే వస్తువులను చాలా చక్కగా మేనిఫెస్టేషన్ చేసుకున్నారు, అంటే విజులేషన్ చేశారు. అలా విజులేషన్ ద్వారా వారు ఏంటంటే 5 crores ఆఫ్ వర్త్ ఆఫ్ G+2 విల్లా నియర్ ఎల్బీ నగర్ మేనిఫెస్టేషన్ చేశారండి. మెయిన్ ఇక్కడ ఏంటి అంటే సుమన్ టీవీ వ్యూవర్స్ కూడా నేను చెప్పేది ఏమిటి అంటే, ముందు నమ్మండి, నమ్ముతూనే జరుగుతుంది. చాలా ఫస్ట్ క్వశ్చన్, నిజంగా ఇది జరుగుతుందా? చాలామంది నన్ను అడుగుతారు, సార్ ఎంతకి రిజల్ట్స్ వచ్చాయి. సో అలాంటి వారి కోసం ఈ స్పెషల్ ఎపిసోడ్ 328th ఎపిసోడ్ అండి ఇది. మన ఇద్దరం కలిసి ఎన్నో ఎపిసోడ్ చేస్తాం, ఇంకా ఎన్నో ఎపిసోడ్ చేస్తాం. సో ఎంతో మందికి అండి వాల్యూ వర్త్ రావాలన్న ఉద్దేశంతో ఈ ఎపిసోడ్స్లో ఇందాక వారు ఎలా అయితే జయశ్రీ గారు ఎలా అయితే వారు విజులేషన్ టెక్నిక్ని అప్లై చేశారో ఆ టెక్నిక్ను మన సుమన్ టీవీ వ్యూవర్స్ కోసం అందించడం అనేది ఈ ఎపిసోడ్లో జరుగుతుంది విరాట్ గారు. వండర్ఫుల్ సార్. అండ్ మీరు ఇక్కడ పిక్చర్స్లో చూడవచ్చు క్లియర్గా సెరమనీ సార్, అది హౌస్ సెరమనీ. ఎస్. ఇంకొకటి ఏంటంటే G+2 విల్లాకు నన్ను ఇన్విటేషన్ వచ్చిందండి. దేనికి? గృహప్రవేశానికి ఇన్విటేషన్ వచ్చింది. చాలా హ్యాపీని. ఎప్పుడైతే మన స్టూడెంట్స్ సక్సెస్ అయ్యి వారు ఇల్లు తీసుకున్న తర్వాత గృహప్రవేశానికి పిలుస్తారు కదా, అది రియల్ సక్సెస్ అండి. మనం ఎంతోమందికి ట్రైనింగ్ చేస్తుంటామండి, బట్ ట్రైనింగ్ చేసిన తర్వాత వాళ్ళ స్టూడెంట్స్ చూపించినటువంటి రిజల్ట్స్ నిజంగా నేను ఎప్పటికీ మర్చిపోలేదండి. వారు గృహప్రవేశానికి వెళ్ళడం జరిగింది. సో నా ఫేవరెట్ బుక్ను వారికి గిఫ్ట్గా కూడా ఇవ్వడం జరిగిందండి. సార్, మిమ్మల్ని కలవడానికి ముందు వాళ్ళున్న పరిస్థితులు, కలిసిన తర్వాత మీ శిక్షణ తీసుకున్న తర్వాత, ముఖ్యంగా మీ క్లాస్లో వచ్చి ఒక నెంబర్ ఆఫ్ క్లాసెస్ అనేవి ఉంటుంటాయి, పార్టిసిపేషన్కి సంబంధించి అయి ఉండొచ్చు, ప్రాక్టీస్కి సంబంధించి అయి ఉండొచ్చు, ఎలా జరిగింది అదంతా? ఆ తర్వాత రిజల్ట్ వచ్చాక ఎలా ఉంది పరిస్థితి? అయితే రిజల్ట్స్కి రావడానికి ముందు డౌట్ ఉంటుంది. అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి మనిషిలో కేపబిలిటీ ఉంటుందండి, ప్రతి ఒక్కరికి ఉంటుంది అవకాశం. బట్ నిజంగా అది జరుగుతుందా లేదని ఒక డౌటు, జరగదేమో అన్నటువంటి అపనమ్మకం, ఇవే వాళ్ళ యొక్క బ్యారియర్స్గా అడ్డుగోడలుగా ఉండి వారి గ్రోత్ని ఉండదండి, గ్రోత్ సాధించలేరు. ఎప్పుడైతే ఆ లిమిటింగ్ బిలీఫ్స్ బ్రేక్ అవుతాయి, మన క్లాస్లో మెయిన్ జరిగేది ఏంటంటే ప్రతి ఒక్కరు అల్టిమేట్ పవర్ ఉంటుంది. ఆ లిమిటింగ్ బిలీఫ్స్ బ్రేక్ అయ్యి నేను ఏదైనా సరే సాధించగలను అనే నమ్మకం అనేది క్లాస్లో ఏర్పడుతుంది. సో దాని తర్వాత ఎలా జరిగిందంటే చూడండి, విజులేషన్ ఎలా చేశారంటే మీరు ప్రతి ఒక్కరికి సీక్రెట్స్ కూడా చాలా వరకు మీరు చూస్తే నెంబర్ ఆఫ్ సీక్రెట్స్ని రివీల్ చేయడం జరిగింది. 327 ఎపిసోడ్స్లో నెంబర్ ఆఫ్ సీక్రెట్స్ రివీల్ చేయడం. ఈ 328th ఎపిసోడ్స్ మీకు చెప్పేది ఏమిటి అంటే, ఎవరైనా సరే ఆ పవర్ను ఉపయోగించుకోవాలి. ముందు ప్రతిదీ 2 సార్లు సృష్టించబడుతుంది విరాట్ గారు. ఒకటి ఎక్కడంటే మన మనసులో, రెండోది ఎక్కడ? బయట. సో ఏదైతే మీరు కావాలని కోరుకుంటున్నారో, ఇక్కడ ఇల్లు మేనిఫెస్టేషన్ అనేది మీ ఇష్టం. అది ఇల్లు అయినా కావచ్చు, జాబ్ అయినా కావచ్చు, రిలేషన్షిప్ అయినా కావచ్చు, కెరీర్ అయినా కావచ్చు, హెల్త్ అయినా కావచ్చు, ఏదైతే మీకు కావాలని మీరు కోరుకుంటున్నారో ఆల్రెడీ అచీవ్ అయినట్టుగా చూడాలి. అయితే చూస్తారు చాలామంది, కానీ కొంతమందికి ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు అంటే ప్రాపర్గా చేయట్లేదు. అంటే 5 సెన్సెస్ని ఇన్వాల్వ్ చేయాలి. ఓకే, ఒక గృహప్రవేశం తీసుకుంటే లేదా ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే అందులో ఉన్నటువంటి ఇంట్లో అన్ని ప్లేస్లకు మూవ్ అవ్వాలి, ఆ ప్లేస్ని క్లారిటీగా చూడగలగాలి. సో ఇట్లా ఏం చేస్తామంటే క్లాస్లో అయితే ఇంకా చాలా టైం ఉంటుంది, ఎస్పెషల్లీ ఎపిసోడ్లో ఏంటంటే అంత క్లారిటీ టైం, అంత ఎక్కువ టైం ఉండదు. కాబట్టి జస్ట్ నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఎప్పుడైతే మనం 5 సెన్సెస్ ఇన్వాల్వ్ చేస్తామో డెఫినెట్గా మనం ఏదైతే కావాలి, కారు కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదైనా గోల్డ్ కావచ్చు, మీరు బ్యాంకులో పెట్టినటువంటి గోల్డ్ కూడా
తిరిగి మీరు పొందొచ్చు. బట్ సిస్టమ్ ఏంటంటే టీటా స్టేట్లో జరగాలి. అయితే నేను చూశానండి ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఎక్కడ కూడా టీటా స్టేట్ ఆఫ్ మెడిటేషన్ అనేది లేదండి. ఎక్స్క్లూజివ్లీ మన దగ్గర 1 మంత్ ట్రైనింగ్లో టీటా స్టేట్ మెడిటేషన్ నేర్పించబడుతుంది. ఆ స్టేట్ ఆఫ్ మైండ్కి వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే ఆలోచనకు అత్యంత శక్తివంతం. మామూలుగా ఆలోచనకు టీటా స్టేట్ మెడిటేషన్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అయితే ఒక రోజుకు ఒక వ్యక్తికి వచ్చే ఆలోచన 60,000 నుంచి 70,000 ఆలోచన వస్తాయండి విరాట్ గారు. అన్ని ఆలోచనలు రియాలిటీకి వస్తాయంటే రావు. ఏ ఆలోచన అయితే శక్తివంతం అవుతుందో దానికి వస్తుంది. ఉదయం నిద్రలేచినప్పుడు ఆల్ఫా స్టేట్లో ఉంటారు, రాత్రి పడుకునే ముందు ఆల్ఫా స్టేట్. మామూలుగా బయట మెడిటేషన్ సెంటర్లో దొరుకుతుంది మనకు ఆల్ఫా స్టేట్. బట్ ఎప్పుడైతే డీప్ సైలెన్స్, డీప్ పీస్ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వచ్చినటువంటి ఆలోచన అత్యంత శక్తివంతం. అయితే ఆ ఆలోచనను దేనిపై పెడితే అది మేనిఫెస్టేషన్ అవుతుంది. ఇప్పుడు చూడండి, అందుకే ఎగ్జాంపుల్ చూద్దాం. సారవంతమైనటువంటి నేలలో వేసినటువంటి విత్తనాలు మొలకెత్తుతాయి. ఇక్కడ ఏంది సారవంతమైన లేదు, అప్పుడు వేస్తే ఏమైనా వస్తాయని రావు కదా. సేమ్ లైక్ ఇక్కడ సారవంతమైన నేల ఎలాగో ఇక్కడ కూడా ప్రశాంతమైన మనసు అలాగ అప్పుడు పడినటువంటి ఆలోచనలు రియాలిటీకి వస్తాయి. సో ఈ విధంగా మనకు రియాలిటీ అనేది జరిగిందండి విరాట్ గారు. అక్కడ మీ సెషన్స్ ఏ విధంగా తోడ్పడతాయి సార్ ఇలాంటి సిచ్యువేషన్లో మనం ట్రావెల్ చేయడానికి? కానీ ఇప్పుడు మీరు చెప్పినట్లు మిమ్మల్ని కలవడానికి ముందు వాళ్ళ పరిస్థితి కొంచెం అగమ్య గోచరంగా ఉంది అన్నట్టు చెప్పారు, కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉంది. తర్వాత ఒక క్లారిటీ, వాళ్ళకి ఏం కావాలి ఆ విషయాలపై వర్క్ చేయడం, సాధన చేయడం, దానికి సంబంధించి థీటా స్టేట్ అనేది బాగా హెల్ప్ అయింది అన్న. ఈ థీటా స్టేట్ ఇలాంటివి మీ సెషన్స్లో ఏ విధంగా అందజేస్తుంటారు? సెషన్ ఏ విధంగా ఉంటుంది? థ్యాంక్ యూ సో మచ్ అండి విరాట్ గారు. సో దీనికోసం ఏంటంటే ఎవ్రీ ఫ్రైడే అండి, ప్రతి శుక్రవారం ఈవినింగ్ 7 PM ఫ్రీ అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవాలంటే కింద ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరిగింది. కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్ గూగుల్ ఫామ్ ఇవ్వడం. ఆ గూగుల్ ఫామ్ ఫిల్అప్ చేయడం ద్వారా మా టీం మెంబర్స్ వాట్సాప్ గ్రూప్లో యాడ్ చేసి వాళ్ళు ఇంట్లో ఉంటూ ఆన్లైన్లో జూమ్లో క్లాస్ కనెక్ట్ అవ్వచ్చు. ఏదైనా ఒక టెక్నికల్ ఇష్యూ కానీ కుదరకపోతే డిస్ప్లే అవుతున్న నెంబర్ కాల్ చేసి కూడా వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో ముఖ్యంగా నేను ఒకటే చెప్తానండి, ఇక్కడ మీరు ఏదంటే టీటా స్టేట్ అనేది ఎందుకు అంత పవర్ఫుల్ అంటే ఆ టైంలో మనం డీప్ రిలాక్సేషన్, డీప్ పీస్ఫుల్నెస్, ఒక టైప్ ఆఫ్ హిప్నోసిస్ అనేది జరుగుతుంది మన ఇంటర్నల్గా. ఆటో సెషన్స్ అంటే సబ్ కాన్షియస్ మైండ్ రీప్రోగ్రామింగ్ జరుగుతుంది. అంటే ఇప్పటివరకు ఏదైతే జరుగుతుందో ప్రోగ్రామింగ్, దాన్ని చేయబట్టే మన లైఫ్ అనేది రన్ అవుతుంది. ఆ ప్రోగ్రామింగ్ మనం చేంజ్ చేసుకున్నంత వరకు మన లైఫ్లో మార్పులు అనేది రావు. ఆ సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నటువంటి ప్రోగ్రామ్ ఎలా రీప్రోగ్రామింగ్ చేసుకునేది మన క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి విరాట్ గారు. సో ఈ ప్రోగ్రామింగ్ అనేది ఉంది కదా సార్, బేసిక్గా చాలా మందికి భయం, యాంగ్జైటీ, డౌట్, ఇవన్నీ ఫీలింగ్స్, వీటి ద్వారా వాళ్ళ మెంటల్ స్టేట్ కానీ వాళ్ళ ప్రశాంతత కానీ కోల్పోవడం జరుగుతుంటుంది. వీటిని ఏ విధంగా మనం మార్చొచ్చు అంటారు? వీటిని ఏ విధంగా డీల్ చేయొచ్చు అంటారు? ఎందుకంటే మేనిఫెస్టేషన్కి ప్రశాంతంగా ఉండడం చాలా ఇంపార్టెంట్, మీరు ఇప్పుడే చెప్పారు. అవునవును. సో వీటిని ఏ విధంగా డీల్ చేయాలి? అయితే మీరు అందరూ కరెక్టే అండి. యాంగ్జైటీ కానీ డిప్రెషన్ కానీ ఇలాంటి నెగిటివ్ ఎమోషన్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫస్ట్ అబ్జర్వ్ చేయాలి. చూడండి, ఏదైనా వచ్చినప్పుడు మనం గమనించడం మొదలు పెడితే అవి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడైతే గమనించకుండా రెసిస్టెన్స్, నా దగ్గరికి నెగిటివ్ ఎమోషన్స్ రావద్దు అని పెట్టుకుంటే ఏమవుతుందంటే ఒక రెసిస్టెన్స్, ఘర్షణ ఏర్పడుతుంది. దీని ద్వారా ఆ ఆలోచన తీవ్రత పెరుగుతుంది. దాని ద్వారా నెగిటివ్ రిజల్ట్స్ వస్తాయి. ఎప్పుడైతే మనం సాక్షి గమనిస్తున్నామో అది వెళ్ళిపోతుంటుంది. ఆలోచన వచ్చి ఎక్కువసేపు నిలబడదండి. మనం ఆ ఆలోచనకే మీనింగ్ ఇచ్చుకుంటాం. ఎప్పుడైతే మీనింగ్ ఇవ్వకుండా సాక్షిగా ఎరుకతో మీరు గమనించగలిగితే ప్రజెంట్ మూమెంట్లో ఆ థాట్ ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎమోషన్స్ తగ్గుతాయో మన పాజిటివ్ ఎనర్జీ, పాజిటివ్ ఆరా పెరుగుతుంది. అప్పుడు మన లైఫ్లో ఏదైతే కావాలని కోరుకుంటామో మనం సాధించుకోవచ్చు అండి. వండర్ఫుల్ సార్. సో ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఏదైతే అడ్డు చేస్తుందో దాని రెసిస్టెన్స్ అని అంటుంటారో, ఇటువంటి విషయాల నుంచి మీరు బయటపడాలి, మీకున్న ప్రాబ్లమ్స్కి ఒక మంచి సొల్యూషన్ కావాలి, సార్ చెప్పిన సబ్జెక్ట్లో కానీ లేకపోతే సార్ స్టూడెంట్స్కి జరిగిన టెస్టిమోనియల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఇందాక ఫొటోస్లో కూడా చూస్తున్నారు, ఇలాగే మా లైఫ్లో కూడా జరగాలి, మేము కూడా ఎదగాలి అని మీరు అనుకున్నట్లయితే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. సార్ని కలవాలన్నా కూడా పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి తీసుకొని మీరు సార్ని కలిసి మాట్లాడే అవకాశం ఉంటుంది. అండ్ తొందరలోనే ఒక ఫిజికల్ సెషన్ కూడా జరగాలని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను సార్. ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.